హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. నందిగాం మార్కెట్ లైవ్ చేశానండి, చాలా మంది సపోర్ట్ చేశారు. అక్కడ మార్కెట్ లో కూడా అసలు లైవ్ చేసేటప్పుడు కూడా మామూలుగా రేట్లు ఎట్లా చెప్పారు ఏంటి అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు. లైవ్ లో అందరూ కూడా మాట్లాడారు మార్కెట్ గురించి. చాలా థ్యాంక్ యూ. చాలా మంది లైవ్ కి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇంకా ఇప్పుడు చూసే వాళ్ళు కూడా లైవ్ చూడండి, మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది మీకు. మళ్ళీ నందిగాం మార్కెట్ వీడియోలు రాలేదు, ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేయమాకండి. లైవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇవాళ ఎన్నో తారీఖు, ఆగస్టు 16 నందిగామ మార్కెట్ లైవ్ చూడండి, కంటిన్యూగా వస్తుంటుంది. మేకలు గాని, మేకపోతులు, పొట్టేళ్లు ఏ రేట్లు ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగింది అన్ని కూడా అందులోనే కంటిన్యూగా తీసానండి. ఒక్కటి కూడా మిస్ చేయలేదు, మధ్యలో ఏది కట్ చేయలేదు. ఏం చెప్పారు రేట్లు, లోడ్లు కూడా జరిగినాయి, కొనుగోలు జరిగింది అన్ని వాళ్ళు మాట్లాడారు. ఎవరో ఒక్కళ్ళు మాత్రమే కొంచెం రివర్స్ అయ్యారు, కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు చిలకల మార్కెట్ లో మేకలు చూపిస్తానండి. పొట్టేళ్ళు అయితే అన్ని అయిపోయాయి, పెద్ద పొట్టేళ్ళు విడిగా వీడియో తీస్తానని చెప్పాను కదా. ఇవి మేకల మట్టికి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి, మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి కనుక్కుందాం. చూడండి, మేకలు కూడా రావడం చిలకల మార్కెట్ కి కూడా చాలా తక్కువ వచ్చాయండి. నందిగాం మార్కెట్ కి కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ లో. ఇవాళ అయితే మేకలు లేవు నందిగాం మార్కెట్ లో. ఇక్కడ కూడా రావడం కొంచెమే ఉన్నాయి అనుకుంటున్నా నేను, చూడాలి. పూర్తిగా తిరగలే, లేట్ అయిపోయింది, టైం 11 అవుతుంది కాబట్టి నేను పూర్తిగా ఎప్పుడు కూడా వచ్చినా పూర్తిగా ఒక ట్రిప్ మార్కెట్ తిరిగి ఆ తర్వాత నేను ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్పేదాన్ని. ఈసారి మటుకు మార్కెట్ ఎక్కడా కూడా నేను తిరగలేదు. రావడం స్టార్టింగ్ వీడియో చేసేస్తున్నా. ఎందుకు అనంటే ఆల్రెడీ అయిపోతుంది, ఇంకా ఎత్తేసే వాళ్ళు కూడా ఎత్తేస్తున్నారు సేల్స్ లేక. లేని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. కాబట్టి మీకు డైరెక్ట్ గా చూపించాలి అన్నట్టుగా వీడియో కంటిన్యూగా చేసేస్తున్నా. నేను ఎక్కడా తిరగలేదు. మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా తెలియదు నాకు. మేకల మార్కెట్ ఎట్లుంది అనేది చూద్దాం. ఇక్కడ ఒక కట్ట ఉంది, వీళ్ళని అడుగుదాం. ఎన్ని తీసుకొచ్చారండి మీరు మొత్తం? 20. అమ్మారా ఏమైనా? ఎన్ని? 10 అమ్మారు. మొత్తం ఈ సైజులేనా? మరకలే, లేత మరకలే మొత్తం. సూళ్ళ మామూలు ఉత్త మేకలేనండి? సూళ్ళు కూడా ఉన్నాయి, సూళ్ళు ఉన్నాయి, ఉత్త మేకలు ఉన్నాయి, అన్ని ఉన్నాయంట. పిల్లకాయలు అయితే ఏం తీసుకురాలి, ఏం తెలియదు. ఎంతకు అమ్మారు అవి? 20 నుంచి ఇక పైకి వెళ్ళినాయి. 20 నుంచి పైకి వెళ్ళినాయి. మార్కెట్ ఎట్లుందండి? ప్రతి లాస్ట్ వీక్ ఈ వీక్ మందంగా ఉంది. పోయిన వారం కన్నా ఈ వారం ఇంకా మందం అయిందా? పోయిన వారం కన్నా కూడా ఈ వారం ఇంకా మందంగా ఉందంట. ఇవి ఎంత చెప్తున్నారు ఇప్పుడు జత? ఒక్కొక్కటి 11,000 అంటే జత 22,000గా చెప్తున్నారు. మార్కెట్ అయిపోవచ్చింది కదా ఇప్పుడు. ఒకవేళ ఎవరన్నా వస్తే 9,000 10,000 చెప్పడం, 11,000 చెప్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ 9,000 10,000 అయినా ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ కి వచ్చింది, మార్కెట్ అయిపోవచ్చింది కాబట్టి. ఇక్కడ కూడా కొన్నే ఉన్నాయి, బేరం కూడా జరుగుతుంది ఇక్కడ. ఎవరి ఎన్ని తీసుకొచ్చారు? మీయేనా? చూపించినా ఏం కదా? తెలంగాణ. అబ్బా, తెలంగాణ ఎక్కడ? చింతకాని మండలం, పొద్దుటూరు. తెలంగాణ నుంచి వచ్చారంట ఆంధ్రాకి. ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్? 20. అమ్మారా? ఎన్ని అమ్మారు? 10 అమ్మారు, 10 ఉన్నాయి. ఎట్లుంది మార్కెట్? బానే ఉంది. ఒకళ్ళు మందం అంటున్నారు, ఒకళ్ళు బానే ఉంది అంటున్నారు. ఒక అమ్మిన వాళ్ళేమో వాళ్ళకి మంచి రేట్ వస్తే బాగుంది అనుకుంటాం, అంతే కదా? అదే మా మంచిగా అంతేనా? అందరూ నవ్వకూడదు, అందరూ నవ్వకూడదంట. ఒకళ్ళు ఓడాలి, ఒకళ్ళు గెలవాలి. వీళ్ళకైతే ఇవాళ మార్కెట్ బాగుందంట, మంచి రేట్లకు అమ్మారు మా మేకలు అని చెప్పారు. ఎంత చెప్పారు బాబాయ్ జత ఇవి? 24 చెప్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు? 22, 21కి ఇచ్చేస్తున్నారు. ఓకే.
24 చెప్తున్నారంట, 22, 21కి ఇచ్చేస్తున్నా అని చెప్తున్నారు. మార్కెట్ లో అయితే పిల్లలు ఉన్న మేకలు అయితే లేవు, కటింగ్ మేకలు కూడా తక్కువగానే ఉన్నాయండి. అటు ఉంటాయి చూడాలి. ఈ టైపు సూడు మేకలు పెడతారు ఇక్కడ, మరి వీళ్ళు ఉన్నారా లేరా. ఇవన్నీ సూడు మేకలు ఉంటాయి కానీ వీళ్ళు ఎవరు లేరు. ఏరి ఓనరు అటు పోయిందా? ఈ ఓనర్ లేరంట. సూడు మేకలా ఇవి? పిల్లల మేకలు లేవా? పిల్లల మేకలు లేవా? ఉన్నాయా? పిల్లలు ఉన్న మేకలు కూడా ఉన్నాయంట. ఎంత చెప్తున్నారు జత? రెండు రేటు తెలియదంట. ఇక్కడైతే పిల్ల మేకలు ఉన్నాయి, సూడు మేకలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది నిన్న ఈనినట్టుంది ఈ మేక వచ్చేసి. ఓనర్ లేడండి, రేట్లు అడగడానికి ఓనర్ లేరు. కూలాయన ఉన్నాడు కానీ రేట్లు అంతగా తెలియదు అన్నారు, అందుకని వేరే కాడికి వెళ్దాం. ఎవరో పడుకోబెట్టారు మన. ఎన్ని తెచ్చారు? 25,000. ఎన్ని మళ్ళా సార్ చెప్పు, ఇటు చూసి చెప్పు. ఇదొక మేక 30,000. అబ్బా నిజం చెప్పు. అంటే అంటే భయాన్ని ఇస్తారు, తర్వాత ఏమో అప్పులే 4 రోజులు ఆగి ఇస్తా అంటారు. వస్తుంది, ఆల్రెడీ వస్తుందిలే, వస్తుంది, నడుస్తుంది. కనిపిస్తుందా మీకు? నడుస్తూనే ఉంది. ఈ మేక వచ్చేసి 30,000 అంట. అదేంది 28,000కి అడిగితే ఇవ్వలేదు, నమ్మేటట్టు చెప్పు. అంతేనా? 40 రాదు, 30 వస్తది. 30 తేలిగ్గా వస్తది. 35 కూడా పూర్తిగా వస్తుందో రాదు కానీ 30 అయితే కన్ఫామ్. 30 కన్ఫామ్ వస్తది. అది ఆగిపోయిందండి, అది ఆగిపోయింది. ఇక్కడ ఇవి అన్ని కటింగ్ మేకలు. ఎందుకు అడిగారు? ఆ మేకని 22కి అడిగారంట, 27 కాదు కానీ పెడతా. ఇక్కడ అన్ని కటింగ్ మేకలు అండి. అక్కడ స్టార్టింగ్ లో పిల్లలు సూడు మేకలు చూపించాయి కదా, ఇక్కడ వచ్చేసి కటింగ్ మేకలు అవి అక్కడ దాకా ఉంటాయి. ఇక అవకడైతే మేకపోతులు. హోల్సేల్ కి ఇస్తారా? ఎన్ని తీసుకొచ్చారు ఈ వారం మొత్తం? 20. ఎన్ని అమ్మారు? 10. ఈ అక్క వాళ్ళు వచ్చేసి 20 తీసుకొచ్చి 10 అమ్మారు. 10 అమ్మారంట. వీళ్ళ దగ్గర హోల్సేల్ గా మేకలు, కట్టింగ్ మేకలు దొరుకుతాయి. ఇక్కడనే కాదు, చిల్లకల్లు, నందిగామ అంటున్నబ్బా, చిల్లకల్లు, కొత్తగూడెం, పనితాపురం 3 మార్కెట్ లో ఖచ్చితంగా వీళ్ళు కనిపిస్తారు. బంజర్ కూడా వెళ్తారా? బంజర్ నేను వచ్చానే, కనిపించలే. చూసారా నన్ను? ఎవరిని? మరి వాళ్ళు మాట్లాడుతా అన్నప్పుడు వాళ్ళని చూపించాలి కదా. మీరు స్టార్టింగ్ లో మరి మాట్లాడకపోయేవాళ్ళు, ఇప్పుడంటే మంచి క్లోజ్ అయ్యారు కాబట్టి మాట్లాడుతున్నారు. అవునా? అమ్మిన ఎంతకు అమ్మారు? 17.5, 17,000 అట్లా అమ్మారు. అంటే వచ్చిన కాడ వచ్చినట్లుగా అమ్మేశారంట. ఇవైతే జత 18,000 చెప్తున్నారు. ఎవరైనా బేరానికి వస్తే ఒక 1,000-1,500 అటు ఇటు అయినా ఇచ్చేస్తా అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ నెంబర్ చెప్తారంట. కటింగ్ పర్పస్ మేకలు ఎవరికైనా కావాలి అంటే ఫోన్ చేయండి. వీళ్ళ అడ్రస్ కూడా నేను అడిగి చెప్తాను క్లారిటీగా. మీ ఊరు ఎక్కడ?
కొత్తగూడెం సుజాత నగరా? సుజాత నగర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి, తెలంగాణ. ఎవరికైనా కొత్తగూడెం ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కటింగ్ పర్పస్ మేకలు ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్ళకి దేనికైనా సరే కావాలి అనుకుంటే ఈ అక్క వాళ్ళ నెంబర్ చెప్తాను. వీళ్ళందరిది మీ అందరిది ఒకటే ఊరా? అందరిది ఒకటే ఊరు. ఎవరిది చెప్పినా ఒకటేనంట. నేనైతే ఒక్క నెంబర్ చెప్పిస్తున్నా. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా లేడీస్, వీళ్ళు మార్కెట్ కి వచ్చి సేల్స్ చేసుకుంటున్నారు. ప్రతి మార్కెట్ లో నేను చూస్తున్నా వీళ్ళని. వీళ్ళ నెంబర్ చెప్తా. నెంబర్ చెప్పండి. 789350909099. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కొత్తగూడెం ఏరియాకి దగ్గర, కొత్తగూడెం గాని భద్రాచలం, సుజాత నగర్ వీళ్ళ ప్రాపర్ అంట. కొత్తగూడెం భద్రాచలం ఇటేపు వస్తే జూలూరుపాడు, ఏనుకూరు, ఖమ్మం వరకు కొంచెం దగ్గరే అయిద్దండి. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి కటింగ్ మేకల ఫంక్షన్ కి. చెప్పు ఇదేదో ఆఫర్ చెప్తున్నారు వినండి. ఒక మేక పిల్ల మేక 10 మేకలు కనుక కొంటే ఒక 5,000 6,000 పడే మేక పిల్ల ఫ్రీ ఇస్తారంట. వీళ్ళ ఆఫర్ పెట్టారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి. ఎన్ని తెచ్చారు? ఈ సూడు మేక ఎంత చెప్పారు? ఇది 22,000. ఇది వచ్చేసి 22,000 చెప్తున్నారంట. చెప్పడం ఇవైతే కటింగ్ మేకలు ఎంత చెప్తున్నారు? జత 26, 27. అమ్మారా ఏమైనా? ఎన్ని అమ్మారు? 8 శాల్తీలు అమ్మారు. ఎట్లుంది మార్కెట్ ఇవాళ? కొద్దిగా డల్లే, కొంచెం అయితే డల్ గా ఉందంట మార్కెట్ వచ్చేసి. ఇంకా కటింగ్ మేకలు అయితే ఇవే ఇక్కడ ఉన్నాయి, కానీ వీళ్ళు చెప్తారా అంటారా చెప్తున్నా. ఇక్కడ ఉన్నాయి కటింగ్ మేకలు. ఈ రెండు ఇవేనండి. ఈ రెండు చూపించేసి ఆపేసి, ఎందుకనంటే ఇంకా ఇక్కడ వరకే అయిపోయినాయి. ఇటు పక్కకు పోతే మేక పోతులు ఉంటాయి. ఎవరివి? మీయా వాళ్ళయా? ఎంత చెప్పారు ఇవి? జత 25,000. ఎన్ని తీసుకొచ్చారు? 10 తీసుకొచ్చారు. అన్ని అట్లే ఉన్నాయా? 10 తీసుకొచ్చారంట. ఏమి అమ్మలేదు. జత 25,000 చెప్తున్నారు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరాలు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మేకలు? లెక్క వేయాలా? 3, 3, 6, 7, 8 ఉన్నాయి. ఇది ఒకటి 9 అయితే ఇయేనా తెచ్చిందిగా? అమ్మలేదా? ఏమి అమ్మలేదు. ఎంత చెప్తున్నారు ఇవి? ఇంక రేటు కూడా ఫిక్స్ చేసుకోలేదు. అడిగిన వాళ్ళే లేరా అసలు? రేటు కూడా ఏం చెప్పట్లేరు అసలు. అడిగిన వాళ్ళే లేరంట మేకలు అయితే. ఎవరు కూడా ఈ కట్టనైతే ఇప్పటి వరకు ఎవరు అడగలేదు అని చెప్పారు. ఇదండి మేకల మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా మీరే కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.